ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/5/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షము, షష్ఠి ఉదయం 6:25 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది. సప్తమి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:04 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:10 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు రాత్రి 12:37 నుంచి 2:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి 1:30 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము మధ్యాహ్నం 3:17 నుంచి 4:50 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగం ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే, అంటే పెద్దల మాట వింటే మీకు శుభయోగం, ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ లాటరీలకి దూరంగా ఉండి పెట్టండి. ఈ షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభం. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. కదా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చిన్న వారికి లాభాలు ఉన్నాయి. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలో తప్పక విజయం ప్రాప్తిస్తుంది. కాకపోతే సమయ పాలన పాటించండి. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. కాకపోతే కాస్త ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. అంటే ఇతరులు ఎవరైనా గైర్హాజరు అవ్వడం, వాళ్ళ పని కూడా మీ మీద పడడం ప్రభుత్వ అధికారులకి. ప్రైవేట్ సెక్టార్లో ఎందుకంటే ఈ మధ్య లే ఆఫ్ అవుతున్నారు కదా, దానివల్ల ఇద్దరి ఉద్యోగం బాధ్యత మీ మీద పడుతుంది. ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. తప్పదు కదా, ఆ ప్రెజర్ని మనం తట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ యుద్ధ దరిద్రపు యోగం అంతా కూడా దాని మీద ఎఫెక్ట్ మనకు ఉంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ వల్ల మనం కొంత ఇబ్బంది పడక తప్పదు. అది పరిపూర్ణంగా పూర్తయ్యేంత వరకు, దాని ప్రభావం తగ్గేంత వరకు ఈ ఒత్తిడి ఉంటుంది, అందరికీ ఉంటుంది. దాన్ని భరించక తప్పదు. పొదుపుని అలాగే జాగ్రత్తల్ని పాటించే ప్రయత్నం చేస్తే మంచిది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలతలు. తప్పకుండా ఆర్థికమైన అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. వస్తు వాహన సౌలభ్యం కూడా బలంగా ఉంటుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కాస్త గణపతి అష్టోత్తరం చదువుకోండి, శుభకరంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయము, దాన ధర్మాదులు చేసే అవకాశం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర పొందుకునే అవకాశం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చిల్ల వారికి లాభాలు. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభము, శుభయోగం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంలో శుభయోగాలు ఉన్నాయి. ధైర్యము, స్థైర్యమైనటువంటి జీవనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అనుకూలతలు, అలాగే ఆనందకరమైన సంపద, రుణ విమోచన, రోగనాశనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభ. ఇదంతా మీకు చాలా మంచి ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, మంచి వ్యక్తులతో పరిచయము, ఉద్యోగ లాభం, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియమిక ఉద్యోగాన్ని పొందుకోవడం, బంధువుల వల్ల ఆర్థిక లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, అలాగే కొత్త ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో పదవి పొందుకునే అవకాశం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి ధనకనక వస్తువాహన ప్రాప్తి, ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో అనుకూలమైన ఆనంద యోగాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగమే. ఆనందకరమైనటువంటి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనం, ఇంట్లో సందడి వాతావరణం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యార్థికి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి చాలా మంచి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, సంతాన యోగం, అనుకున్నటువంటి పనులలో పరిపూర్ణ విజయాన్ని సాధించడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు ఇక్కడ మంచి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు కాస్త ఆరోగ్య విషయం మీద జాగ్రత్తగా ఉండండి చాలు. ఇది ఒక్కటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో మీకు చాలా చక్కటి అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం ఉంటుంది. అయితే అనవసరంగా ప్రయాణాలు, అనవసర వ్యక్తులకి దాన ధర్మాదులు, అనవసరమైన వ్యక్తులతో పరిహాసపు మాటలు, ఇవి కంట్రోల్ చేసుకోండి. అలాగే విద్యార్థులు సమయపాలన ఉంటే విజయం బాగా ఉంటుంది. సమయపాలన లేకపోతే మీరు నష్టాన్ని పొందుకునే అవకాశం. బట్ విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా పొందుకునే అవకాశం, సంఘంలో పేరు ప్రతిష్టలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోనే శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాటరీల వైపు వెళ్ళకండి, అది మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాస్త నిదానంగా ఉండండి. పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రమే వినండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారు కాస్త గణపతి అష్టోత్తరం చదువుకోవడం, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, కళాశాల వెళ్తున్నప్పుడు, పని మీద వెళ్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి శివాలయ సందర్శన చేసుకొని వెళ్ళండి. ఒకసారి శివుడికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. తప్పక మీ కార్యసిద్ధి బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యార్థులకి స్వదేశంలో విదేశాలు కూడా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, మంచి వ్యక్తిత్వము, ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు, ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి చక్కటి విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, అటువంటి చర్చల్లో సఫలత, బార్సా లాంటివి చేసుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం బలంగా కనబడుతోంది. రైతులు, పూలు పలుకుల నుంచి మంచి లాభాలు, మత్స్యకారులకి శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. వీరంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా ఆనందకరమైన ప్రశాంత జీవనం, రుణ విమోచనం, రోగనాశనం, గృహయోగం, ధనలాభం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. శత్రునాశనం, మిత్రలాభం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభస్థితి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబపర, వివాహాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా పర్వాలేదు, కాస్త ప్రశాంతమైనటువంటి జీవనం స్టార్ట్ అయింది. నిన్న కొద్దిగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించే అవకాశం, అయినప్పటికీ కూడా మీరు గణపతి ఆరాధన, భగవద్గీత శ్లోకాలు 9 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదువుకోండి. అలాగే తల్లిదండ్రుల మాట మాత్రం వినండి, దుష్టులకి దూరంగా ఉండండి, అప్పులు ఇవ్వకండి, అప్పులు చేయకండి. ఈ విషయాల్లో కనుక మీరు నేను చెప్పినట్టు పాటిస్తే చాలా అద్భుతమైనటువంటి యోగం. అలాగే గణపతిని దేవాలయం సందర్శన చేసుకోవడం గమనించింది. ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలంతర యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రాదు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అనుకూలత, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభము, దీర్ఘకాల పెట్టుబడి, లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు, ముఖ్యంగా రైతులకి మంచి శుభమైన రోజు. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, శత్రునాశన, మిత్ర లాభం, విదేశీయానం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం,
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు, అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకోగలిగే అవకాశం కూడా రాశి వారి బలం కనబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. శత్రునాశనం, మిత్రలాభం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, కాస్త బద్ధకం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి కానీ పనులు అవుతాయి. ఆ బద్ధకం లేకపోతే తొందరగా పనులు పూర్తయిపోతాయి, తొందరగా మీకు ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎల్లుండి అవ్వాల్సిన పని ఈ రోజే పూర్తవడానికి బద్ధకం వదిలిపెట్టండి. అలాగే లాటరీలకి దూరంగా ఉండండి. మిగతా విషయాల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి రెడ్డి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో మంచి లాభాలు ఉన్నాయి. శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా ప్రశాంతతకి మారుపడి వాళ్ళ అన్ని రకాల ప్రయోజనాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్టయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే 2 అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, విద్యా, ఉద్యోగ విషయాల్లో, విదేశాల్లో కూడా అనుకూలంతో శుభయోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, చాలా అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.